నిన్న మన మోపులు తెచ్చేది అలా వేసేది, దాంట్లో ముంగలేసి అక్కడ వేసేది. నాకు ఎక్కువ సొప్ప కోసుకురావడం వేయడం, మళ్ళీ తీసి పెంటకేయడం. అంటే కొన్ని ఆకులాకులు తింటుండే, ఆ కట్టె అంతా తీసి మళ్ళీ పెంటకేయాలి. ఆ సొప్ప ఇప్పుడు ఉన్న సొప్ప మొత్తం అది సరిపోకుంటుండే. ఇప్పుడు 4 మోపులు చేస్తే సరిపోతుంది, ఇప్పుడు 2 మోపులు చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ మిషన్ తెచ్చిన నేను. ఈ మిషన్ తెచ్చినాక మంచిగా వస్తుంది, కానీ ఇంకా జర మంచిగా వస్తుంది. కొత్త కాదు, నిన్న తెచ్చిన నిన్ననే తింటే ఇంకా మంచిగా తింటాయి. సొప్ప వేస్ట్ కాదు. మనకేందంటే ఇంత ఉప్పు ఇంత బెల్లం కలిపేసుకుంటే మంచిగా తింటాయి. పాలు మంచిగా ఇస్తాయి, ప్యాడ్ వస్తుంది. ఇంకా వేరే వాళ్ళు చెప్పారు అక్కడ కడతాలు అమ్మనగాళ్ళు అక్కడ పోతే అన్నారు. కానీ ఇంకా నేను ఇక్కడికి పోయినా చూద్దాం, ఎంత వాళ్ళ రేట్ ఎక్కువ చెప్తే అక్కడ పోయి తెద్దాం అనుకున్నా. కాకపోతే వీళ్ళు తక్కువనే చెప్పి ఇంకా తక్కువకే ఇచ్చారు. ఇంతకుముందు ఇంకా మామూలుగా మా ఊరోళ్ళు తెస్తారు అన్నప్పుడు అన్ని ప్రతి ఒక్క సామాన్ ఉంటాయి కదన్నా, అన్ని తెస్తారు. తెచ్చినాక మంచిగా ఉంది, మిషన్ మంచిగా ఉంది, తక్కువకే వాడు అంటారు. మళ్ళీ వాళ్ళు రెస్పాన్స్ మంచిగా మాట్లాడారు, మంచిగా పెద్ద రేటుగా మనకి ఎక్కువ ఏం చెప్పలే, ఎక్కువ ఏం చేయలే. ఫోన్ ఎత్తురు ఇట్లా సార్ అట్లా సార్ అది ఒకసారి చూపిస్తాం, లేకపోతే వీడియో కాల్ చేసి చూపెట్టు, మేము చూస్తాం అది అని చెప్తారు వాళ్ళు. ఏమి మాకు తెలియదు, నువ్వు వేసుకపోయినా కానీ నీ బాధ్యత అని ఏమంటలేదు. బాగానే రెస్పాన్స్ ఇస్తారు, ఫోన్ ఎత్తుతున్నారు. ఎవరైనా తీసుకోవచ్చు, మిషన్ తీసుకుంటే చాలా సేపు ఉంటుంది ఆవులు ఉన్న వాళ్ళు. ఇంకా సరే మనం అనుకుంటాం చిన్న మిషన్, కానీ ఎప్పటికన్నా ఇది ఇంకో 10 ఏళ్ళు మనం వాడుకొని అమ్మిన వరకు 700 కన్నా పోతుంది. ఆ చిన్న మిషన్ 4 ఏళ్ళు నడితే మళ్ళీ ఏం దుకాణం పెట్టో తెలియదు. మా చిన్న తీసుకోని అన్నారు వాళ్ళు, మళ్ళీ నీకు ఎందుకు సార్ 3 ఆవులు అంటున్నావా, చిన్న తీసుకో అన్నారు. ఉన్నాయి ఇక్కడ చిన్న మిషన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. 22,000 అన్నారు, 38,000 అన్నారు, 25,000 అన్నారు. కానీ ఇంకా నాకు నచ్చలే, నేను తెచ్చినా ఎట్లా ఇంకా పెద్ద తీసుకోను అనుకున్నాను. ఆ రైతులకు అందుబాటులోనే ఉన్నాయి. అయితే అన్నపూర్ణ పెద్ద ఏం రేట్లు ఎక్కువ ఏం లేవు. మనం ఆడుకోతే వాళ్ళకి అడగం, వాళ్ళు ఫోన్ ఎత్తారు, మనం పోము, మనం తెచ్చుకోము. ఈ రాత్రి 24 గంటలు మనం కలకూడదు దగ్గర మనకు పోతాం. అన్నపూర్ణ వాళ్ళ దగ్గర మనకు పోయి ఎండ్లకెళ్ళి తెలుసు వీళ్ళు అన్నపూర్ణ వాళ్ళు. కానీ ఏం ప్రతి ఒక్క సామాన్లకు పోయి తెచ్చుకుంటాం వాళ్ళ దగ్గర మనం. నా పేరు బందిగయ్య, మా ఊరు జీడిపల్లి, కల్లకుర్తి మండల్.